హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆ పార్టీని వీడతారు అని, తెలుగుదేశంలో కొంతమంది చేరుతున్నారు అని, అదేవిధంగా జనసేనలో కొంతమంది చేరే అవకాశం ఉందని, కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు అని ఇలాంటి పెద్ద చర్చలు జరిగాయి. అయితే ఆల్రెడీ 175కు 164 స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా మనకు ఇప్పుడెందుకులే అవసరమే ఉంది, వాళ్ళు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షం కూడా లేదు, అలాంటప్పుడు వాళ్ళని మనం చేర్చుకొని అనవసరంగా అపవాదు ఎందుకు అనేటువంటి దాని మీద కూడా కొంత ఈ చేరికల విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. అయితే ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చేరికలకు సంబంధించినటువంటి విషయంలో చేసినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి, అసలు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఎవరైనా సరే ఏ పార్టీ నుంచి అయినా సరే మా పార్టీలో వచ్చి చేరతాను అని అంటే వాళ్ళు వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి, వాళ్ళు ఏ హోదాలో ఏ పదవుల్లో అయితే ఉన్నారో ఆ పదవులకు రాజీనామా చేసి వస్తే వాళ్ళని మేము తీసుకుంటాము. అయితే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు ఏంటి అనేటువంటిది చూసి, దాంతోపాటుగా తమ పార్టీలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమున్నాయి, ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక స్పష్టత ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదేంటి అని అంటే, ఈ విధంగా కొంతమంది వచ్చేటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ చేర్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకు ఈ రోజున ఆ చర్చ వచ్చింది, ప్రెస్ మీట్లో ఎందుకు విలేకరులు చంద్రబాబు నాయుడుని అడిగారు అని అంటే, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటానికి ఆల్రెడీ మాట్లాడుకున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దాంతోపాటుగా ఆల్రెడీ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నటువంటి నెల్లూరుకు చెందినటువంటి బీదా మస్తానరావు, ఈయన కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి రాబోతున్నారు అని, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక స్పష్టత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీ అయిపోయింది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. బహుశా వీళ్ళిద్దరిని తీసుకుంటారు అనేటువంటిది కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే, వాళ్ళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే తీసుకుంటాం అనేటువంటిది ఇండైరెక్ట్గా చెప్పారంటే, వాళ్ళు ఉన్నటువంటి పదవులకి పార్టీకి రాజీనామా చేయాలని. పదవులు అని అంటే ఏంది, రాజ్యసభ సభ. ఎందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయమని అడుగుతున్నారు? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యసభ సభ్యులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యసభ సభ్యులు కానీ రాజీనామా చేస్తే ఖాళీ అవుతాయి. ఖాళీ అయితే ఎమ్మెల్యే సీట్లు కావాల్సిన ఉన్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, వీళ్ళు రాజ్యసభ సభ్యులకు గెలవటం అనేది సులువు, వాళ్ళనే తిరిగి రాజ్యసభ సభ్యులుగా నిలబెట్టవచ్చు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులు అవుతారు వాళ్ళు. అది రాజ్యసభలో బలం వచ్చేటువంటి అంశమే కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బలం ఏంటి? 11 మంది రాజ్యసభలో, 4 లోక్సభలో ఉన్నారు. మాకేం తక్కువ ఉన్నారా? 15 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉంది 16 మంది ఎంపీలు, మాకు 15 మంది ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా బీజేపీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకని వాళ్ళకున్న ఆ రాజ్యసభ సభ్యులను తగ్గిస్తే కొంత పోతుంది కదని ఏమైనా ఆలోచనలు చేస్తున్నారేమో. మరి ఇద్దరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితి కనపడదు. ఇంకా కొంతమంది అంటే విజయసాయిరెడ్డి పేరు కూడా వినపడుతుంది. విజయసాయిరెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏదో సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటిది చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డితో పాటు ఇంకా అసలు ఎందరో ఉంటారు. 11 మందిలో 5-6 అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని. ఎవరు పోతారు ఏంటి అనేది తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి 11 మంది సభ్యులు ఒకసారి మనం గమనిస్తే వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బేదా మస్తానరావు, అయోధ్యరామరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, ఎలాగూ వీళ్ళ పార్టీ కాదనుకోండి, వీళ్ళ తరఫున రాజ్యసభ సభ్యులు, ఆయన ఏమో వీళ్ళ పార్టీ కాదు. 10 మంది అయితే మాత్రం మరి వీళ్ళు వీళ్ళలో సగం మంది
పార్టీ మారేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళు ఇంకా బీజేపీలోకి వెళ్తారా, తెలుగుదేశంలోకి వెళ్తారా, కొంతమంది ఇంకా జనసేన వైపు చూసేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఎమ్మెల్సీ పోతుల సునీత ఈవిడ రాజీనామా చేశారు ఎమ్మెల్సీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఈవిడ ఏ పార్టీలో చేరతారు ఏంటో చూడాలి. మరి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉండొచ్చానని వాళ్ళ గతంలో పోతుల సునీత తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అప్పుడు ఎమ్మెల్యే సీట్లు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరతారు అనేటువంటిది చర్చ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా ఈ రోజున అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న నాయకులే లేరు. గతంలో ఉండేటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు యాక్టివ్గా ఎవరు కనపట్టాల. ఉత్తరాంధ్రలో వచ్చిన ధర్మాన ప్రసాదరావు ఎక్కడ మాట్లాడట్లేదు, ధర్మాన కృష్ణదాస్ మాట్లాడట్లేదు. ధర్మాన ప్రసాదరావు కూడా ఇంకా రాజకీయాలకి స్వస్తి చెప్పేసి వాళ్ళ అబ్బాయిని జనసేన పార్టీలో ఏదో చేరుస్తారు అనేటువంటి దాన్ని మేము అంటున్నారు. బొత్స సత్యనారాయణ అయితే ఎమ్మెల్సీగా గెలిచారు మొన్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి నేతగా బహుశా బొత్స సత్యనారాయణ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆయన పార్టీ మారుతారు అనేటువంటిది పెద్ద మరి ఇంతకుముందు అయితే చర్చ జరిగింది, కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది. ఇక మిగతా చోట్ల కూడా ఎవరు పెద్ద యాక్టివ్గా లేరు. ఆళ్ళ నాని మాజీ మంత్రి ఆయన రాజీనామా చేశారు ఆల్రెడీ. ఇప్పటికే గుంటూరుకు చెందినటువంటి కిల్లారి రోసయ్య రాజీనామా చేశారు. ఇంకా కొంతమంది రాజీనామాల దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బాలినేని మాజీ మంత్రి కూడా రాజీనామా చేస్తారు, ఆయన జనసేన పార్టీలో చేరతారు అనేటువంటి చర్చ ఒకవైపున నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అసలు ఎవరు జనసేనలోకి వెళ్తారు, ఎవరు బీజేపీలోకి వెళ్తారు, తెలుగుదేశంలోకి వెళ్తారు, అసలు మిగిలేది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళెవరిని కూడా కనీసంగా ఖాతరు చేసినటువంటి పరిస్థితి లేదు. మంత్రులను కానీ నాయకులను కానీ ఆయన చుట్టూ ఉన్న ఒక నలుగురు మాత్రం మిగతా వాళ్ళని నాయకులుగా చూసినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సమస్యలో ఉన్నాడు కాబట్టి, పార్టీ సమస్యలో ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక పార్టీ అండగా నిలబడేటువంటి పరిస్థితి కనపట్ల. రోజా కూడా ఇక్కడ ఈ రాష్ట్ర రాజకీయాలను వదిలేసి తమిళనాడుకి వెళ్ళి విజయ్ అక్కడ కొత్త పార్టీ పెట్టారు, కానీ దాంట్లో చేరేటువంటి అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ తెలుగుదేశంలో చేరేటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరు, బీజేపీలో చేరే రాజ్యసభ సభ్యులు ఎవరు అనేది 2-3 రోజుల్లోనే తేలేదానికి అవకాశం ఉంది.